మరి మరలా చెబుతున్నాను, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు బాప్తీసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడా అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే ఈ భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తి కూడా నేను గొప్పగా ఉండాలని, ఒక మంచి స్థితిలో ఉండాలని, ఒక మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడటం అనేది మనం చూస్తూనే ఉంటున్నాము. ఎందుకంటే ఎవరు కూడా ఉన్న స్థితిలోనే ఉండాలని ఎవరు కోరుకోరు. ఒక మంచి స్థితి, ఒక సంపన్న స్థితి రావాలి, గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఆశపడటం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే రిచ్గా ఉండాలనుకుంటారు కానీ ఎవరు కూడా చీపుగా ఉండాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారితో తిరుగుతున్న ఆ 12 మంది శిష్యుల్లో కూడా మనం ఆలోచన చేయగలిగితే వారిలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్న వాదము వారిలో కూడా ప్రారంభమయ్యింది. మామూలుగా మనలోనే కాదు కానీ ఇక్కడ శిష్యులలో కూడా, యేసుక్రీస్తు వారితో తిరుగుతున్న శిష్యుల్లో కూడా మనలో ఎవరు గొప్ప అనే ఒక వాదన ప్రారంభమైంది. దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే అందరూ కూడా దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుందాము. ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని శిష్యులు అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ లోకములో ఎవరు గొప్ప అని అడగటం లేదు. వాళ్ళు ఎక్కడంటున్నారంటే పరలోక రాజ్యములో ఎవరు గొప్ప, పరలోక రాజ్యములో ఎవరు గొప్ప అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఎందుకంటేనండి మనం ఆలోచన చేయగలిగితే ఆల్రెడీ వాళ్ళు పరలోకానికి అర్హత సంపాదించారు. ఆల్రెడీ శిష్యులు పరలోకానికి అర్హత సంపాదించారు. ఇదిగో యేసుక్రీస్తు వారు పిలవగానే మనం ఆలోచన చేయగలిగితే వారు సమస్తము విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. మనందరికీ తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో అన్నమాట ఏంటంటే, ఇదిగో మీ 12 సింహాసనముల మీద మీరు కూర్చుండి 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు. అది ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అయితే ఇక్కడ పరలోక రాజ్యములో ఎవరు గొప్ప అనే ఒక వాదన ప్రారంభమయ్యింది అంటే మనకి ఏమర్థం కావాలి అన్నప్పుడు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారిగా ఉంటున్నారు, ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు అంటే పరలోక రాజ్యములో క్యాడర్స్ ఉన్నాయన్నమాట. పరలోక రాజ్యములో స్థాయిలు ఉన్నాయన్నమాట. అందుకే అక్కడ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు అంటే పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా. అంటే పరలోక రాజ్యంలో కూడా స్థాయిలు ఉన్నాయా? ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, ఎక్కడి నుంచి ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఒక హోంగార్డు, కానిస్టేబుల్, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, ఇట్లా ఎలాగైతే ఉన్నాయో స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఎలాగైతే స్థాయిలు ఉంటాయో అలాగే పరలోక రాజ్యములో కూడా స్థాయిలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో కూడా స్థాయిలు ఉన్నాయి. అదే అడుగుతున్నారు. అంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారు అంటే అక్కడ కూడా ఏముండాలి అంటే స్థాయి ఉండాలి, అక్కడ కూడా స్థాయిలు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తున్న అంశం ఏంటి అన్నప్పుడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తీసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడా అని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. కాబట్టి ఇంతకీ మనం చూడగలిగితేనండి, ఇంతకుముందు మనం అందరం కూడా బైబిల్ రీడింగ్ లో మనం చదువుకున్నాము. ఒకసారి మత్తయి సువార్త, అందరూ కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి మనము చదువుకుందాము. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. అంటే ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నారు అంటే జైల్లో ఉన్నాడు. బాగా వినండి సందర్భము. యోహాను గారు ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నాడు. యోహాను గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న యోహాను గారు ఏం చేశారంటే కొంతమంది శిష్యులను యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించారు.
కొంతమంది శిష్యులను, యోహాను గారి శిష్యులను యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి ఏమని అడగమన్నాడంటే, రాబువాడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. తర్వాత యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొని కొన్న మనుషున్న, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని నీతో చెప్పుచున్నాను. ఈ 2వ వచనము నుండి ఈ 9వ వచనం వరకు గల ఈ సందర్భాలు మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు అని యోహాను గారు, చెరసాలలో ఉన్న యోహాను గారు విని తన శిష్యులను, యోహాను గారి శిష్యులను యేసుక్రీస్తు వారికి పంపించారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇవన్నీ మాట్లాడుతూ తర్వాత ఇక 10-11 వచనాలు కూడా మనం చూడగలిగితే, 10-11 వచనాల్లో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. ఇది ఎక్కడ రాయబడిందంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు రాయబడింది. అది యేసుక్రీస్తు వారు యోహాను గారి గురించి చెబుతూ కోడు చేస్తూ ఆయన మరి మాట్లాడుతున్నారు. ఇక 11వ వచనానికి వచ్చేసరికి, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అయినను అంటే స్త్రీలు కనిన వారిలో యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదు, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారికి మార్గము సిద్ధపరచాలి, ఆయన మార్గమును సరళము చేయాలి ఆయన యేసుక్రీస్తు వారికి. అలాంటి ఆయనకి ఏమొచ్చిందంటే ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఆయన అభ్యంతర పడుతున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి ఆయన అభ్యంతర పడుతున్నాడు. అందుకే అప్పుడు అంటున్నాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో అల్పులున్నారు, పరలోక రాజ్యంలో గొప్పవారు ఉన్నారా అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెబుతున్నారు, పరలోక రాజ్యంలో కూడా స్థాయిలు ఉన్నాయి. ఒక ట్రైనే తీసుకోండి, ఒక ట్రైన్ జర్నీ అనుకోండి, అందులో జనరల్ టికెట్ అని, అందులో రిజర్వేషన్ అని, ఏసీ కంపార్ట్మెంట్ అని ఎన్ని ఉంటాయి అందులో. అలాగే ఇక్కడ కూడా పరలోక రాజ్యములో ఏమున్నాయి అంటే, ఇదిగో స్థాయిలు ఉన్నాయి. అక్కడ అలుపులు ఉన్నారు, అక్కడ గొప్పవారు ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఇంతకీ పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు, పరలోక రాజ్యములో ఎవరు అల్పులుగా ఉంటారు, ఇంతకీ పరలోక రాజ్యము అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే, మనమందరం కూడా పరలోక రాజ్యములో మనమందరం కూడా పౌరసత్యం పొందిన వారం. మనమందరం కూడా పరలోక రాజ్యంలో మనం అందరం కూడా ఎవరమంటే బ్యాప్టిజం ద్వారా పరలోక రాజ్యం యొక్క సిటిజన్షిప్ను మనం పొందుకున్న వారం. అందుకే మనం అందరం కూడా పరలోక పౌరులము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు ఫిలిప్పి పత్రికలో. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. అంటే మనం అంతా ఎవరమంటే పరలోక పౌరులము. పరలోక రాజ్యములో మన పౌరస్థితి ఉన్నది.
ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఇంతకీ పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారిగా ఉంటారు, ఎవరు అలుపులుగా ఉంటారు అని మనం చూడగలిగితే, మనం ఆలోచిస్తున్న గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యంలో అలుపుడైన వాడు యోహాను కంటే గొప్పవాడా అంటే, పరలోక రాజ్యంలో అలుపులు ఉన్నారు, పరలోక రాజ్యంలో గొప్పవారు ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఇంతకీ ఎవరు అలుపులు ఎవరు గొప్పవారని మనం చూడగలిగితే, కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేయగలిగితే, అదే మత్తయి సువార్త, దయచేసి మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, దయచేసి 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అలుపుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. అంటే ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది ఏంటయ్యా అంటే, ఎవరయ్యా పరలోక రాజ్యంలో అల్పులు అంటే, పరలోక రాజ్యంలో అల్పులు ఎవరంటే, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి. ఇప్పుడు మీరు ఆలోచించండి, బోధకులు ఉన్నారనుకోండి, ఇది చేయాలమ్మా, అది చేయాలమ్మా, ఇలా ఉండాలి, అలా ఉండాలని వీళ్ళు చెప్పి వీళ్ళు చేయలేదనుకోండి, దైవజనులు చెప్పి చేయలేదనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు అంటే, చెబుతున్నాడు ఎలా ఉంటారు అంటే, మీరు మనుషులకు అలాగు చేయు బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అంటే ఏవైతే ఆజ్ఞలు, ఏవైతే శాసనాలు, ఏవైతే కట్టడలు, ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని మీరి ఇదిగో ప్రజలకు బోధించేవాడు అలుపుడుగా ఉంటాడు, మిగుల అలుపుడుగా ఉంటాడు, మిగుల అలుపుడుగా ఉంటాడు. అంటే తక్కువ క్యాడర్లో ఉంటాడు, తక్కువ క్యాడర్లో ఉంటాడు, తక్కువ క్యాడర్లో ఉంటాడు. మరి ఎవరు గొప్పవారిగా ఉంటారు అంటే, అయితే వాటిని గైకొని, ఏవైతే చెబుతున్నాడో వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. అంటే చెప్పింది చెయ్యని వాడు అలుపుడు, ఇదిగో ఆ చెప్పింది గైకొని ప్రజలకు తెలియజేసేవాడే గొప్పవాడు అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, మరొక వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే, అదే మత్తయి సువార్త ఇంతకుముందు మనం చదువుకున్న 18వ అధ్యాయము, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారు అంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 4వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే ఈ బిడ్డల వలె ఇంతకుముందు వాళ్ళలో ఒక వాదం పుట్టింది కదండి, ఎవరు గొప్ప అని ఒక వాదం పుట్టినప్పుడు వీళ్ళకి చెబితే కాదు, వీళ్ళకు చూపిస్తే బాగుండు అనుకుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, కొంతమంది చిన్న బిడ్డలను తీసుకొని వచ్చి అప్పుడు ఏమంటున్నాడంటే 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎందుకు? బిడ్డలను చూపించి బిడ్డల లాంటి మనస్తత్వం రావాలని ఎందుకు అంటున్నాడు? అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారు. ఎందుకంటేనండి, పిల్లల మనస్తత్వం మీరు ఆలోచన చేయగలిగితే, వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ మాట్లాడుకుంటారు, వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ ఆడుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. కానీ పెద్దల మనస్తత్వం అలాగ ఉండదు. వాళ్ళు ఒక్కసారి తిట్టుకున్నారంటే ఇక జీవితంలో వాళ్ళు చచ్చేదాకా మాట్లాడుకోరు. కొంతమంది మాట్లాడుకోవాలంటే ఏదైనా మ్యారేజ్ అయినా కావాలి, ఎవరైనా చనిపోవాలి, ఏదైనా ఫంక్షన్లు కావాలి, అలాంటి సందర్భాల్లో మాట్లాడుకుంటారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాట్లాడని వాళ్ళు ఉన్నారు, గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత వాక్యం తెలిసినా, ఎంత గొప్పవాడివైనా, ఇదిగోనండి ఈ బిడ్డల లాంటి మనస్తత్వం మనకు లేకపోతే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండే అర్హత మనం పోగొట్టుకుంటాము. అందుకే ఆ బిడ్డలు చూపించి ఆయన అంటున్నాడు, ఇలాంటి మనస్తత్వం మీకు రావాలి. శిష్యులకు చెబుతున్నాడు, ఇలాంటి మనస్తత్వము మీకు రావాలి, అప్పుడు మీరు పరలోక రాజ్యంలో మీరు గొప్పవారిగా ఉంటారు అంటున్నాడు. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, అదే మత్తయి సువార్త దయచేసి
మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము దయచేసి 11, 12 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఒకవేళ పరలోక రాజ్యంలో నేనే గొప్ప అని ఒకవేళ మీరు అనుకుంటే, మీలో గొప్పవాడు ఎవరైతే గొప్పవాడిని అనుకుంటున్నాడో అతడు ఏం చేయాలంటే మీకు పరిచారకుడై ఉండవలెను, మీకు పరిచారకుడై ఉండవలెను, మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. అంటే ఎవరైతే గొప్పవాడిగా ఉండాలి పరలోక రాజ్యములో అనుకుంటున్నాడో అతడు పరిచారకుడై ఉండవలెను, పరిచారకుడై ఉండవలెను. అందుకే యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన గొప్పవాడిగా ఉండాలి అంటే శిష్యుల పాదాలు కడగాలి, శిష్యుల పాదాలు కడగాలి, శిష్యుల పాదాలు కడగాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఈ లోకములో కాళ్ళు కడిగించుకునేవాడు గొప్పవాడు. లోకంలోనండి ఎవరైతే కాళ్ళు కడిగించుకుంటున్నారో లోకము దృష్టిలో కాళ్ళు కడిగేవాడు గొప్పవాడు. పరలోక రాజ్యంలో దేవుని దృష్టిలో కాళ్ళు కడిగేవాడు గొప్పవాడు, కాళ్ళు కడిగేవాడు గొప్పవాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగోనండి ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ ఇదిగో పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను, తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాము, పరలోక రాజ్యములో గొప్పవాడిగా ఉండాలి అంటే ఇదిగో ఆజ్ఞలను గైకొని పాటించాలి అంటున్నాడు, ఇదిగో బిడ్డల వంటి వారిగా ఉండాలి అంటున్నాడు, పరిచారకుడై ఉండాలి అంటున్నాడు, పరిచారకుడై ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు మరి మనం ఆలోచన చేయగలిగితే, మరి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడని మనం ఆలోచిస్తున్నాం కదా. మరి యోహాను గారు ఎందుకు అల్పుని కంటే తక్కువ క్యాడర్లోనికి ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఏం జరిగింది? దాని వెనకాల కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఎందుకు ఆయన బ్యాక్ వెళ్ళిపోయాడు? ఆయన ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు? యోహాను గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను గారండి ఆయన యోహాను గారు పుట్టుకతోనే బాప్టిజము అంటే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ నింపుదలతో పుట్టాడు యోహాను గారు. మీరు లూకాసు వార్త మీరు చదివితే, లూకాసు వార్త 1వ అధ్యాయం కనుక మీరు చదవగలిగితేనండి, ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పుట్టుడుక తల్లి గర్భంలోతోనే ఆయన ఎలా ఉన్నాడంటే అండి, పరిశుద్ధాత్మతో నిండిన వాడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు. అలాగే ఇంకా యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమన్నాడంటే, అతడు మండుచు ప్రకాశించు దీపమైనట్టు ఉండెను అంటాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాము, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చు యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేడు అన్నాడు. మరి అలాంటి ఆయన ఇదిగో ఎందుకు పరలోక రాజ్యంలో ఒక కింది స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక కింది స్థాయికి అలుపుని కంటే వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు అంటేనండి, ఇంతకుముందు మనం చదివాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చదువుకున్నాం? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అలుపుడనబడును. అంటే ఈయన ఏం మీరాడు? ఈయన ఏం ఆజ్ఞ మీరాడు? ఈయన ఏం మీరాడు? ఎందుకు మీరి అల్పుని కంటే తక్కువ స్థాయిలోనికి ఒక యోహాను గారు ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎందుకు పుట్టాడంటేనండి, బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయన ఎందుకు పుట్టాడని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఎలాంటి వాడంటేనండి, ఇదిగో మరియమ్మ గారి యొక్క వందన వచనం విన్నాడు. గర్భంలో ఉన్న యోహాను గారు అప్పటికి ఆయన వయసు 6 నెలలు, ఆయన వయసు 6 months. అప్పటికి ఈ 6 నెలల వయసులో ఉండగా అప్పటికి ఇదిగో మరియమ్మ గారు ఆ ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వందన వచనం చేయగానే ఆ వందన వచనం విన్న యోహాను గారు గర్భములో గంతులు వేశాడు అని లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాము.
అలాగే ఇతని గురించి ఇంకా రాయబడిన వచనాలు మనము చూడగలిగితేనండి, ఆయన గర్భములో గంతులు వేశాడు. ఎవరి వాయిస్ విన్నప్పుడు? మరియమ్మ గారి వాయిస్ వినగానే గర్భములో గంతులు వేశాడు. ఇంతకీ ఈయన ఎందుకు పుట్టాడంటేనండి, యోహాను గారి పుట్టుక వెనకాల ఒక రీజన్ ఏంటంటే మనం చూడగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం, దయచేసి అందరం కూడా యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ వచనము, ఆలకించుడి, అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎట్లో మా దేవుని రాజ్య మార్గము సరాలము చెయ్యుడి. అంటే ఎందుకయ్యా ఈయన పుట్టాడు అన్నప్పుడు అండి, యోహాను గారు ఎందుకు పుట్టారని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలకు ప్రత్యక్షపరచడానికి. అంటే ఈయనే మెస్సయ్య, ఈయనే యేసుక్రీస్తు వారని ఎవరు చెప్పాలి అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను గారు మాత్రమే చెప్పాలి. ఇంకా మనం చూడగలిగితేనండి, ఈయన ఎందుకు పుట్టాడని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకుముందు మనం లూకాసు వార్తలో 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. కాబట్టి ఆయన ఎందుకు పుట్టాడని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఇన్ని కారణాలతో యోహాను గారు పుట్టారు. మరి ఆయన ఏం మీరాడు, ఏ ఆజ్ఞ మీరాడు ఆయన ఏం మీరాడు? ఎందుకు ఆయన అభ్యంతరపడ్డాడు? యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎందుకు అభ్యంతరపడ్డాడు? ఆయన ఎక్కడున్నాడు అంటేనండి, ఆయన జైల్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి యోహాను గారి శిష్యులను యేసుక్రీస్తు వారికి పంపించి అడుగుతున్నాడు, రాబోవాడవు నీవేనా, మేము ఎవరి కొరకైనా ఎదురు చూడాలని ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఎందుకు ఆయనకు డౌట్ వచ్చింది? ఇంతకీ యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త అందరం కూడా దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 26వ వచనము నుండి 34వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదువుకుందాం. 26 నుంచి దయచేసి రాసుకునే వాళ్ళందరూ కూడా రాసుకోండి. 26 నుంచి 34 వరకు మనం చదవగలిగితే, యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతి జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడాయనని నేనెవని గురించి చెప్పి తినో ఆయనే ఈయనా. ఏమని చెబుతున్నాడండి? ఇదిగో నాకంటే గొప్పవాడు వస్తాడని చెబుతున్నాను కదా ప్రజలారా. అది ఎవరు అంటే, ఇదిగో ఈయనే అని నేను ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు అంటేనండి, అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే 31వ వచనం నుండి, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచూ వచ్చి తిని అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువాడని నీతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినని అనేను.
ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడు, యేసుక్రీస్తు వారే మెస్సయ్య అని యోహాను గారికి ఎలా తెలిసిందయ్యా అంటే, దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఏంటయ్యా అంటే అది ఆత్మ. 32వ వచనంలో మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు మనం చూస్తాం కదండి, మత్తయి సువార్తలో ఉంటుంది, ఒక పావురము వలె ఆయన మీదికి ఆత్మ దిగి రావటము, అలాగే ఆకాశము నుండి ఒక స్వరం వినబడటం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అన్న స్వరము కానివ్వండి, ఆ పావురము వలె వచ్చిన ఆత్మను కానివ్వండి, దాన్ని విన్నది, దాన్ని చూసింది ఎవరయ్యా అంటే కేవలము ఒక బ్యాప్టిజం ఇచ్చు యోహాను గారు మాత్రమే. అక్కడున్న ప్రజలకు ఎవరికి కనపడలేదు, అక్కడున్న ప్రజలకు ఎవరికి ఆ వాయిస్ వినపడలేదు. అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఇదిగో ఇశ్రాయేలులకు చెబుతున్నాడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనే చెప్పాడండి. ఎందుకంటే ఆయనే యేసుక్రీస్తు వారికి మార్గము సరళము చేయాలి. ఆత్మ దిగి వచ్చింది, వాయిస్ పరలోకము నుండి వినబడింది, అది యోహాను గారు విన్నారు. మరి ఇశ్రాయేలీలకు సాక్ష్యం ఇచ్చిన యోహాను గారు ఈయనే మెస్సయ్య అని చెప్పిన, ఈయనే దేవుని కుమారుడు అని చెప్పిన యోహాను గారు ఏం చేశారంటేనండి, చెరసాలలో ఉండేసరికి ఆయనకు ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, ఆయనకు ఇదిగో డౌట్ వచ్చేసింది, ఆయనకు అభ్యంతరం కలిగి శిష్యులను పంపించి అడుగుతున్నాడు, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు మేము ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు. మరొకరి కొరకు మేము ఎదురు చూడాలని అడుగుతున్నాడు. ఎందుకంటేనండి ఇంతకీ మనం ఆలోచిద్దాము యోహాను గారు పుట్టిన ఇది ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పాను, అవిధేయులను ఆ నీతిమంతులుగా తిప్పుటకు, తర్వాత తండ్రులతో పిల్లల తట్టుకు తిప్పు, ఇలా అన్ని ఒక కారణము చేత యోహాను గారు పుట్టారు. ప్రభువుకు మార్గము సరళము చేయడానికి యోహాను గారు పుడితే అసలు ఈయన జైలుకి ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇంతకు ఎందుకు వెళ్ళాడు ఈయన జైలుకి అన్నప్పుడు అండి, ఈయన ఎందుకు వెళ్ళాడని మనం చూడగలిగితేనండి, అందరం కూడా దయచేసి మరలా మత్తయి సువార్త దయచేసి 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు జైలుకి ఎందుకు వెళ్ళాడు అన్నది మనం ఆలోచిస్తున్నాం. 14వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగాలు దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇక్కడ దేవుడు యోహాను గారికి ఇచ్చిన పనేంటి, యోహాను గారు చేస్తున్న పనేంటి మీరు ఆలోచించండి. అక్కడికి వెళ్ళి నిన్ను ఎవరనమన్నారు చెప్పండి? ఏ రోజు దగ్గరికి వెళ్ళి, ఏ రోజు నువ్వు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు, నీ భార్యను ఉంచుకున్నావు, అది మంచిది కాదని దేవుడు నీకేమైనా వెళ్ళి చెప్పమన్నాడా? అంటే దేవుడు చెప్పిన పని వేరు యోహాను గారికి. యోహాను గారు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పని పనిలోనికి వెళ్ళాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు ఫలాంది చేసావు, నువ్వు అది మంచిది కాదనేసరికి ఆమె నిత్యం ఏం చేస్తాడంటేనండి జైలుకు వెళ్ళాడు. యోహాను గారు జైలుకు వెళ్ళాడు. తర్వాత మనందరికీ తెలుసు 5వ వచనము, అతడు ఇతన్ని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినా ఇచ్చేదని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టిన కిప్పించమని అడిగెను. దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఆజ్ఞాపించి ఆ బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను.
ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. ఇప్పుడు ఇక్కడ తల ఆయన శిరశ్ఛేదనం ఎందుకు చేశారు? యోహాను గారిని శిరశ్ఛేదనం ఎందుకు చేయబడ్డాడు అంటేనండి, ఇదిగో తనది కాని పనిలోనికి వెళ్ళాడు, అనవసరమైన పనిలోనికి వెళ్ళాడు. ఈరోజు కూడానండి మనది ఏ పనో అదే చేయాలి. మనది ఏ పనో, దేవుడు మనకి ఏం పని ఇచ్చాడో, దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీ పరిధి ఏంటి, మీరు ఎక్కడి వరకు చేయాలి, ఏది చేయాలో అదే చేయాలండి. దేవుడు చెప్పని దాంట్లోనికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. అనవసరమైన దాని పనిలోనికి వెళ్ళాడు. ఇదిగోనండి శిరశ్ఛేదనము చెయ్యబడ్డాడు. ఎందుకంటే తలను ఎందుకు కొట్టించారండి మీరు ఆలోచించండి. తనది కాని పనిలోనికి వెళ్ళాడు అంటే తనది కాని పనిలోనికి వెళితే అవసరమైతే ప్రాణం కూడా పోతుంది. జాగ్రత్త. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ఎందుకయ్యా ఈయన జైలుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? హేరోదును గర్దించేసరికి జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటేనండి, మరొక విషయం ఏంటంటే యోహాను గారు లేఖనాలను అపార్థం చేసుకున్నాడు. ఒక లేఖనమును ఆయన అపార్థం చేసుకున్నాడు. ఆయన అపార్థం చేసుకున్న లేఖనం ఏంటో మీరు అందరూ కూడా దయచేసి చూడగలిగితే, దయచేసి అందరూ కూడా లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. 16వ వచనము నుండి 19వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల. ఆ మాట గుర్తుపెట్టుకోండి. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారు చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ ఏమనుందంటే ఒక వర్డ్ ఏమనుందంటే చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నారు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇదిగో ఒకవేళ ఈయనే మెస్సయ్య అయితే, ఒకవేళ ఈయనే దేవుని కుమారుడైతే, ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల కలగజేస్తాడు కదా. ఇప్పుడు మరి నేను జైల్లో ఉన్నాను, మరి జైల్లో ఉన్న నన్ను విడిపించడానికి ఎందుకు రావటం లేదు అన్న డౌట్ ఎవరికి వచ్చింది అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారికి వచ్చింది. ఇప్పుడు నేను చెరలో ఉన్నాను కదా, మరి నన్ను విడిపించడానికి ఎందుకు రావటం లేదు? ఒకవేళ ఇదిగో ఈయనేనా, లేదంటే మరొకరి కొరకు నేను మేము ఎదురు చూడాలా? రాబోవాడవు నీవేనా, మేము మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని ఆయన అభ్యంతరపడ్డాడండి. ఒకప్పుడు ఇదిగో బ్యాప్టిజం ఇచ్చుచు ఇదిగో ఈయనే దేవుని కుమారుడని ప్రకటించి ఇదిగో ఇశ్రాయేళ్లకు సాక్ష్యం ఇచ్చిన యోహాను గారు ఆ తర్వాత అభ్యంతరపడ్డాడు. అందుకే కీవర్స్ మీ అందరు గుర్తుపెట్టుకోండి. మన 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి, ప్రారంభంలో చెప్పావు కదా ఈయనే దేవుని కుమారుడని, మళ్ళీ ఏం జరిగింది? మీరి మనుషులకు అలాగున చేయు బోధించువాడెవడో పరలోక రాజ్యములో మిగుల అలుపుడనబడును. అందుకేనండి ఏ స్థాయిలోనికి యోహాను గారు వెళ్ళాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త, మరి మనం అందరం కూడా 11వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అంటే తక్కువ క్యాడర్ అండి, అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి విషయములోనే అభ్యంతరపడినవాడు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము నేర్చుకోవలసింది ఏంటన్నప్పుడండి, ఏది దేవుడు నీకు ఇచ్చిన పని సంఘములో నీ పని ఏంటి, సంఘములో నీ పరిచర్య ఏంటి, సంఘములో నీ పరిధేంటి, నీ పరిధి ఏంటో దాంట్లోనే ఉండాలి. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలకు సాక్ష్యం ఇచ్చుటకు ఈయన పుట్టాడండి. ఇదిగో ఇన్ని కారణాలతో పుడితే ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోయి నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావని చెప్పటం ఈయన పని కాదు. అది నాకు అన్వాంటెడ్, అది అనవసరమైన పని. కాబట్టి అనవసరమైన పనిలోనికి వెళ్ళాడు, ఆ తర్వాత జైల్లోనికి వెళ్ళాడు, ఆ తర్వాత అక్కడ అభ్యంతరపడ్డాడు, అక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, పరలోక రాజ్యములో ఈరోజు మీరు అల్పులుగా ఉన్నారా, మీరు గొప్పవారిగా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ వాక్యం అంతా విన్న తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి చదవండి. పరలోక రాజ్యములో నా స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా స్థాయి ఏంటి? నేను అలుపుని కంటే ఒక యోహాన్లాగా ఇంకా వెనక కేకర్లోనికి వెళ్ళిపోయానా, లేదంటే నేను గొప్పవాడిగా నేనున్నానా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనందరికీ అవసరమైనది ఒకటే, అదేంటంటే క్రీస్తు పాదముల యొద్ద మోకరిల్లి, క్రీస్తు పాదముల యొద్ద కూర్చుంది ఒక మర్యాద. ఇదిగో వాక్యము వినటము ఉత్తమమైనది, అది మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేనిది. కాబట్టి ఒక్కసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. పరలోక రాజ్యములో మీరు అల్పుల స్థానములో ఉన్నారా, పరలోక రాజ్యంలో గొప్పవారిగా మీరు ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.